పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ప్రారంభం చేస్తూ వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనను ఒక దొడ్డరాజు కలడు, ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండన ఎడు రుక్మినాబరగు వారందరకిన్ కడగొట్టు చెల్లెలై మునిజవరేణ్య పుట్టినక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయి అంటారు. వినుము విదర్భదేశమున కుండిన భర్త, విదర్భ అనబడేటటువంటి రాజ్యాన్ని, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని భీష్మకుడనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 5 కుమారులు కలిగారు. 5 కుమారుల తర్వాత 6వ సంతానముగా కుమార్తె రుక్మిణీదేవి జన్మించింది. రుక్మిణీదేవి ఆదిలక్ష్మి. గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల చక్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తే ఆయన్ని విడిచిపెట్టలేక 3 వస్తారట. 1 ఆయన యొక్క శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు, 2 విరజానది, 3 ఆయనని నిరంతరము సేవించేటటువంటి నిత్యశూరులు. 1వదైనటువంటి అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మగా పరమేశ్వరుడు వస్తే రుక్మిణీదేవిగా లక్ష్మీదేవి వచ్చింది. విరజానది గోదావరిగా వచ్చిందని, రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు గోదావరిగా వచ్చింది. అక్కడ ఉండేటటువంటి నిత్యశూరులే ఇక్కడ వీరవైష్ణవాచార జనంగా వస్తారు అని. కనుక అమ్మవారు రుక్మిణీదేవిగా భీష్మకులకు 5 కుమారుల తర్వాత 6వ సంతానంగా కుమార్తెగా జన్మించింది. ఈ పైన ఉండేటటువంటి 5 అన్నలలో పెద్దవాడి పేరు రుక్మి. మిగిలినటువంటి 5 పేర్లు కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి. రుక్మి, రుక్మబాహు, రుక్మధర, రుక్మమాలి, పైన ఉన్నటువంటి వాడు రుక్మి. ఇది కాకుండా రుక్మకేశుడు అని 5 రుక్మ సంబంధమైన పేర్లతోనే అన్నయ్యలు ఉన్నారు. వెనకనున్నటువంటి 6వ సంతానం రుక్మిణీదేవి. రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి తన తండ్రి అయినటువంటి భీష్మకుడి అంతఃపురానికి వచ్చినటువంటి మహాభాగవతుల యొక్క ప్రసంగముల యందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణములను విన్నది. కాబట్టి ఆమె శ్రీకృష్ణుని యందు భక్తిని పెంపొందించుకుని కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని సంకల్పం చేసుకుని ఉంది. ఆ తల్లి పోతన గారు కానీ వ్యాసుల వారు కానీ రుక్మిణీదేవి యొక్క బాల్యమును వర్ణన చేసేటప్పుడు ఆ తల్లిని సాక్షాత్తుగా అమ్మవారిగా లక్ష్మీదేవిగానే వర్ణించి ఉన్నారు. రుక్మిణీ స్వరూపంగా ఉన్న ఆవిడ లక్ష్మీదేవి. ఎందుచేతనంటే నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని మనం లక్ష్మీదేవిని మొట్టమొదటనే ఆ అష్టోత్తరం చదివేటప్పుడు గజ్జెలో పిలుస్తాం. అటువంటి తల్లి ఆవిడ నిత్యానపాయని కనుక ఆ తల్లి ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఉండదు. కనుక లక్ష్మియే, ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. వేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోట బియ్యంబులందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిర రామదేశములందు భూమీకలకును పోపి పెట్టు బర్హి సంఘంబులకు మాటలనొగరకు మందమరాళములకు చూపు మందగతులు అంటారు పోతన గారు. ఆ తల్లి చిన్నతనంలో ఆడుకునేటప్పుడు వేర్వేర బొమ్మల పిండిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిర రామదేశములందు లీలతో ధర్మడోలికల నోగు బాలికలతోట చెలరేగి బంతులాడు సారికాతీర సంతకిని చదువు చెప్పు బరిహి సంఘంబులకు మురిపములు గరపు. ఆవిడ చిన్నతనం నుంచి పెళ్లిళ్ళు చేయడం అనేటటువంటి దాని వెనక ఉన్న రహస్యం లేదు. ఇప్పుడంటే ఆ సంప్రదాయం లేదు. కానీ పూర్వం ఆడపిల్లలు బొమ్మల పెళ్లిళ్ళని తాటాకు బొమ్మలు చేసి బొమ్మల పెళ్లిళ్ళు చేసేవారు. ఆ పక్కింటి అమ్మాయి ఈ పక్కింటి అమ్మాయి ఆడుకుంటే మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తున్నాం, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తున్నామని వియ్యాల వారు మర్యాదలు, ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం. ఎందుచేతనంటే ఆడపిల్ల యొక్క నడువడి చేతనే అవతల ఉండేటటువంటి వంశము వర్ధిల్లుతుంది. ఆడపిల్ల, ఆడ అంటే తెలుగులో అక్కడ, పిల్ల ఇక్కడ పుట్టి అక్కడ ఉద్ధరిస్తుంది. మగపిల్లవాడు ఆడపిల్లవాడి కన్నా కూడా జన్మత ఒక విషయమునందు తక్కువ. మగపిల్లవాడు
తాను ఏ తల్లిదండ్రులకు జన్మించారో వారిని మాత్రమే ఉద్ధరించగలడు సత్కర్మాచరణము చేత. ఆడపిల్ల అలా కాదు. రామాయణంలో సీతమ్మ తల్లి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి చెప్తారు, ఉభయ వంశములను ఉద్ధరిస్తుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యరు. ఆడపిల్ల యొక్క సక్రమమైన ప్రవర్తన చేత తల్లిదండ్రులు ఉద్ధరింపబడతారు, అత్తమామలు ఉద్ధరింపబడతారు. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడ వారి ఐశ్వర్యాన్ని నిర్ణయిస్తుంది, వాళ్ళ వంశాన్ని నిర్ణయిస్తుంది. తన పిల్లల్ని పెంచడంలో ఆదర్శమూర్తి పిల్లల్ని పెంచడం చేత దేశమునకు గొప్ప నాయకుల్ని, గొప్ప సేవకుల్ని తయారు చేస్తుంది. సర్వే వేదవిదా శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. కేవలము చదువు కాదు, చదువుతో పాటు గుణములను, భగవద్భక్తిని పిల్లలు అలవరుచుకునేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి తల్లికి మాత్రమే ఉంది. ఆ తల్లి రుక్మిణీదేవి పేర్వేర బొమ్మల పెండ్లింట్లు చేయుచు అబలలతోడ బియ్యంబులుండు అంటే, ఎవరైనా ఒక కన్యకామణి వివాహమై సువాసినిగా మారాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకే లలితా సహస్రనామం సువాసిని సువాసిన్యర్చన ప్రీత అంటుంది. అమ్మవారు నిత్య సువాసిని. ఆవిడ పసుపు కుంకుమలకు లోపు ఉండదు. ఆవిడ కోరుకునేది కూడా ఏమిటంటే, ఎవరైనా ఒక స్త్రీ సువాసినిగా అయినది, సువాసినిగా ఉన్నది, మీరు ఇవ్వాలి కన్య, రేపు సువాసిని అంటారు. అనగా మీకు భర్త లభిస్తాడు, మిమ్మల్ని సువాసిని అంటారు. ఆ సువాసినిగా అయినది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము చేత ఆమె సువాసిని అయినది. ఆమె సువాసినిత్వము నిలబడినది అంటే అమ్మవారి అనుగ్రహము చేత నిలబడినది. అందుకే మంగళసూత్రం కట్టి సర్వమంగళ దేవతారాధన చేస్తాడు. అందుకని ఆ సువాసినిత్వము అమ్మవారి అనుగ్రహంగా ఉంది కాబట్టి సువాసిన్యర్చన ప్రీత. ఆ తల్లి ఆ సువాసినులు తనని అర్చించాలని కోరుకుంటుంది. ఎలా అర్చించాలి? విశేషమైన పూజ ఆవిడేం కోరుకోదు, కృతజ్ఞతని కోరుకుంటుంది. అమ్మ, నీ వలన నేను సువాసినిగా ఉన్నాను కనుక ఇంత పసుపు, ఇంత కుంకం, ఒక్క పువ్వు అత్యంత గౌరవ మర్యాదలతో అమ్మవారి పాదముల మీద ఉంచినంత మాత్రం చేత ఆవిడ తృప్తి పొందేటటువంటి తల్లి. కాబట్టి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంపులుందు గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరారామదేశములందు ఊయలలను. ఆ తల్లి ఆ రమణీయమైనటువంటి అంతఃపురంలో ఊయలు ఊగుతుండేది. అసలు దానిలో ఉండేటటువంటి అంతరార్థములు వేరు. ఇక్కడే ఈ లోపలే మనలో సంకల్ప వికల్పములనేటటువంటి ఊయల యొక్క ఊగు ఎందు అమ్మవారు ఊగుతూ ఉంటుంది. అందుకని రమణీయ మందిర రామదేశములందు పూతీగలకు పూదిబెట్టు ఆ తల్లి అక్కడ ఊయలు ఊగుతూ ఉంటుంది. సారికాహీర పంక్తికి చదువు చెప్పు, చిలుకలకి చదువు నేర్పుతోంది. బరిహి సంగంబులకు మురిపములు గనపు నెమళ్ళకి నాట్యములు నేర్పుతోంది. హంసలు ఆవిడని చూసి నడకలు నేర్చుకుంటున్నాయి. అంత అందంగా రుక్మిణీదేవి అంతఃపురంలో దినదిన ప్రవర్ధమానమై పెరుగుతోంది. బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారములు చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియ వేడి నిత్తు శిశుపాలున కంచు తలంచి అంతుడై. అంటే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారములు చేయగా, బంధువులందరూ చాలా బుద్ధి కలిగినటువంటి వారే. ఈ రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకి ఇల్లాలుగా ఉండడానికి తగిలినటువంటి పిల్ల కాబట్టి ఈమెని కృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేస్తామని సంకల్పం చేస్తే మత్త పుష్పందియ వేడి నిత్తు శిశుపాలున కంచు తలంచి అంధుడై. రుక్మి మాత్రం నల్లటి పెద్ద శిరోజములు కలిగినటువంటి ఆ రుక్మిణీదేవిని అంధుడై, కళ్ళు లేనివాడై తీసుకెళ్లి శిశుపాలునకిచ్చి వివాహం చేస్తానని అనుకుంటున్నాడు పెద్దన్నగారు రుక్మి. ఇప్పుడు నల్లటి కేశపాశానికి రుక్మి అంధుడనడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, అమ్మవారి యొక్క కేశపాశము నల్లగా ఉంటుంది. కానీ మీరు చూడండి, మీరు అమ్మవారి యొక్క మూర్తి ముందుకు వెళ్ళి నిలబడితే అమ్మవారి యొక్క నుదురు కనపడుతుంది, ముక్కు కనపడుతుంది, కంఠం కనపడుతుంది. ముందు నుంచి మీరు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేయొచ్చు. కానీ మీరు అంతరాలయ ప్రవేశము చేసి అమ్మవారి వెనక్కి వెళ్ళడం కుదరదు.
ఒకవేళ ఏ కారణం చేతనైనా వెళ్ళినా కిరీటము చేత అలంకరింపబడినటువంటి శిరస్సునందు కబరీబంధము దర్శనము కాదు. కబరీబంధనం అంటే కేశపాశముతో వేయబడినటువంటి ముడి, జుత్తు ముడి. ఆ ముడికి అలంకారము చేయబడి ఉంటాయి పుష్పాలు. ఈ కబరీబంధము అంటే నల్లటి జుత్తుతో కూడినటువంటి అమ్మవారి కబరీబంధము మీకు చూడడానికి మాంసనేత్రమునకు గోచరము కాదు. మరి ఇది ఎప్పుడు కనపడాలి అంటే ధ్యానమునందు దర్శనం అవ్వాలి. ధునౌతుధ్వంతన్న స్థులిత దళితీందీవరవనం అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి కబరీబంధము కాని దర్శనమైతే అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది. అంత గొప్ప కబరీబంధం అమ్మవారిది. అందుకే ప్రతి చోట అమ్మవారి జడని వర్ణిస్తారు. అంత నల్లటి జుత్తున్నటువంటి చెల్లెలు రుక్మిణీదేవి అయ్యుంటే, సాక్షాత్ ఆదిలక్ష్మి అయ్యుంటే ప్రతిరోజు తన చెల్లెలి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని అన్నయ్య అయినటువంటి రుక్మి పొందాడు. ప్రతిరోజు దర్శనం చేసిన ఈ తల్లి లక్ష్మి, ఈమె కృష్ణుడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలని గుర్తించలేకపోయిన వాడు అంధుడు కాకపోతే, విచ్చిపోని అజ్ఞానమునకు రాశీభూతము కాకపోతే ఏమవుతాడు? అందుకని మత్త పుష్పం దియవేణి నిత్యు శిశుపాలుల కంచు తలంచ అంతుడై. ఇప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణములను తండ్రి అయినటువంటి భీష్మకుని కోసం వచ్చినటువంటి భాగవతులు చెప్పినటువంటి విషయములను విన్నది. భగవంతుని యందు అపారమైనటువంటి ప్రీతిని పొంది ఉన్నది. భగవంతుని యందు భక్తి, భగవంతుని యందు ప్రీతి దేనితో ప్రారంభమవుతుందంటే భగవంతుని యొక్క గుణములను పెద్దల దగ్గర వినడం వల్ల ప్రారంభమవుతుంది. మీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఒక ఇంటికి పనికి మారిన వాళ్ళందరూ వస్తే పిల్లలు పాడైపోతారు. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు భాగవతులు రావడం ఇంటికి అలవాటైతే ఎప్పుడు వస్తారు భాగవతులు? ఇంటి పెద్ద, ఇంటి యజమాని భక్తుడై ఉంటే ఆ ఇంటికి భాగవతులు వస్తారు. భాగవతులు ఇంటికి వస్తే వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? నిన్న ఏ సినిమా రిలీజ్ అయిందో వాళ్ళకి అనవసరం. వాళ్ళు భగవత్ సంబంధమైన విషయములు మాట్లాడతారు. భగవత్ సంబంధమైన విషయములు మాట్లాడితే పిల్లలు దాని గురించే వింటారు. పెద్దలు వాటి గురించి చర్చించుకుంటుంటే అనుష్ఠాన పర్యంతములోకి పిల్లలకి భగవత్ సంబంధమైన విషయములే వస్తాయి. కాబట్టి వినడము ప్రధానమైంది. ఇంటికి వచ్చిన వారు ప్రధానమయ్యారు. వారు మాట్లాడుకుంటున్న మాటల వలన రుక్మిణీదేవికి కృష్ణుని యందు ప్రీతి జనించింది. భీష్మకునకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. రుక్మిణీదేవిని కృష్ణునికిచ్చి వివాహం చేయడానికి తండ్రి సిద్ధమే. కానీ పెద్దన్నగారైన రుక్మి అంగీకరించాడు. ఆయనకి చెల్లెల్ని తీసుకెళ్లి శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానంటాడు. అసలు దీని వెనకాతలో ఉన్నటువంటి రహస్యమేమో మీకు కొద్దిసేపు ఆగి నేను చెప్తాను. ఇప్పుడు రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క పాదములను పట్టి నమస్కరించి, గురువర్య మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి అని. ఏమమ్మా, ఏం చెయ్యాలి? నేను మీకు ఒక లేఖనిస్తాను. మీరు ఈ లేఖని పట్టుకుని వెళ్ళి ద్వారకా నగరాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మకి అందచేయండి. ఈ లేఖని చదివి కృష్ణ పరమాత్మ వచ్చి నన్ను స్వీకరిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇవాల్టి రోజు మాటల్లో చెప్పాలంటే, ఏ మొహమాటం లేకుండా మాట్లాడాలంటే, రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడిని పిలిచి కృష్ణుడికి ఒక లేఖ రాసి ఇచ్చి, నువ్వు వచ్చి నన్ను ఎవరికీ తెలియకుండా తీసుకెళ్ళిపో, నువ్వు ఉత్తరం రాస్తే దాన్ని లవ్ లెటర్ అని నేనంటే మీకేమైనా అభ్యంతరమా? కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రుక్మిణీ కళ్యాణంలో అంత హేయంగా రుక్మిణీదేవి ఒక లవ్ లెటర్ రాసి కామములకు లొంగిపోయి తల్లిదండ్రులకు అన్నలకు తెలియకుండా నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పగలిగినంత హీనమైన స్థితిలో ఆవిడ మాట్లాడి ఉంటే ఒక పరమ పవిత్రమైన దేవాలయంలో రుక్మిణీ కళ్యాణం గురించి మనం చెప్పుకోం. మీలాంటి కన్నెపిల్లలందరినీ కూర్చోబెట్టి రుక్మిణీ కళ్యాణం చెప్పి రుక్మిణీదేవి చదువుకోండి, కళ్యాణంలో పాల్గొనండి, మీకు మంచి భర్త వస్తాడని చెప్పడం కుదరదు. అర్థమేమి అంటే, పైన ఉన్నటువంటి అన్నల పేర్ల చివరి రుక్మ 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 సంబంధంగా ఉన్నాయి. పైన ఉన్నటువంటి 5 రుక్మ సంబంధములు. రుక్మం అంటే బంగారం. బంగారం ఎలా మోహాన్ని కల్పిస్తుందో, లోభాన్ని కల్పిస్తుందో, అలాగే ఇంద్రియములకు ఎప్పుడు లౌల్యము అన్నది ఉంటుంది. లౌల్యం అంటే దేని వలన చెడిపోతామో దాన్ని కోరుతుంది. కన్ను ఏది చూడకూడదో దాన్ని చూడడానికి ఇష్టపడుతుంది. చెవు ఏది వినకూడదో దాన్ని వినడానికి ఇష్టపడుతుంది.
ముక్కు ఏది వాసన చూడకూడదో దాన్ని వాసన చూడడానికి ఇష్టపడుతుంది. స్పర్శేంద్రియము, చర్మము దీనితో ఏది ముట్టుకుంటే పుణ్యం వస్తుందో దాన్ని వదిలిపెట్టి పాపభూయిష్టమైనవన్నీ ముట్టుకుంటుంది. నాలుక కడుపు నిండడానికి తినవే అంటే రుచి కోసమని ఎంతైనా పెట్టండి తింటానంటుంది. ఈ 5 ఇంద్రియములు లౌల్యమును కల్పించి విషయ సుఖముల యందు మాత్రమే తిరగమంటాయి. ఈ విషయ సుఖముల యందు తిరగమని అడిగేటటువంటి 5 ఇంద్రియములకే పైన పుట్టినటువంటి 5 అన్నలు. వెనక పుట్టినది రుక్మిణి, సాత్వికమైన బుద్ధి. ఈ బుద్ధి భగవంతుని యందు ఎందుకు నిలబడింది? కేవలము భగవంతుని యొక్క కథాశ్రవణము వినడము చేత భగవంతుని యందు ప్రీతి అభివృద్ధి అయింది. భగవంతుని యందు ప్రీతి అభివృద్ధి అయినా ఇంద్రియములు ఎప్పటికప్పుడే మనం విషయ సుఖాలను అనుభవించు అని బుద్ధిని మనస్సుని ప్రేరేపణ చేస్తాయి. అందుకని ఇప్పుడు ఇంద్రియముల యొక్క లౌల్యము నుంచి తాను తట్టుకోవడానికి తనంత తానుగా ఇంద్రియముల యొక్క సుఖములను వద్దు అని నిరసించి భగవంతుని వైపు చేరడము సాధ్యము కానటువంటి వాళ్ళు చేసినటువంటి శరణాగతికి, ఏ శరణాగతి చేయడం వల్ల భగవంతుడొచ్చి మన ఇంద్రియములను ఈశ్వరుడి వైపుకి తానే తిప్పుకుని మనని తన వాళ్ళగా చేర్చుకుంటాడో అటువంటి శరణాగతికి రుక్మిణీదేవి లేఖ అని పేరు. పైకి ప్రణయం, కృష్ణుడికి లేఖ రాసినట్టు ఉంటుంది. ఆంతరమునందు శరణాగతి. ఈశ్వర నువ్వు వచ్చి ఈ శత్రువులను అణచి నీవే నన్ను నీదానిగా చేసుకో. నేను నీదాన్ని కావడం కాదు, నేను శత్రువుల్ని అణచలేకపోతున్నాను. నువ్వే వచ్చి నా శత్రువులను అణచి నన్ను నీదానిగా చేసుకో అని రాయడం లేఖలో ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం. శరణాగతి ఉత్తరక్షణ ఫలితాన్ని ఇస్తుంది. ఈ శరణాగతితో కూడినటువంటి లేఖని విన్నా, చదివినా, రాసినా పెళ్లి కాని పిల్లలకి మంచి వరుడు వస్తాడు. ఒకవేళ లలాటమునందు ఎవరైనా సరి అయినటువంటి నడుబడి లేనటువంటి వరుడు వచ్చి ఆ పిల్ల బాధపడాలని బ్రహ్మగారి చేత రాయబడి ఉంటే ఆ రాత తొలగి మంచి వరుడు వస్తాడు అని రుక్మిణీ కళ్యాణానికి ప్రమాణం. పెళ్లి కాకుండా ఉండిపోయిన ఆడపిల్లలుంటే అలాంటి వారికి కళ్యాణం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేం కదా ఉండాలి సభలో, వీళ్ళందరూ ఎత్తుకున్నారు అంటే ఇక్కడ మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లి కృష్ణుడి లాంటి యోగ్యుడైనటువంటి వరుడు రావడం ఎంత సత్యమో, ఇప్పటి వరకు విషయ సుఖములలో తిరిగి కొన్ని కోట్ల జన్మలనెత్తి సంసారం అనేటటువంటి సముద్రమునందు పడిపోయినటువంటి వారిని పరమేశ్వరుడు పురుషుడు అనగా అందరినీ తనని చేర్చుకునేవాడై తన దంష్టతో పైకెత్తి తన వారిగా స్వీకరిస్తాడు. శరణాగతి చేశారు కనుక. అందుకని ఏకకాలమనందు అందరికీ ఫలితం ఇయ్యగలిగినటువంటి దివ్యమైనటువంటి కథ రుక్మిణీ కళ్యాణ కథ. ఇప్పుడు అవధరించండి, రుక్మిణీదేవి తన లేఖని ప్రారంభం చేస్తోంది. అందులో ఉంటుంది, ధన్యం లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదామ శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యలు కోరదే మునురమా కాంతా లలామంబు రాజన్యానేక సింహ నావలననే జన్మించనే మోహములు. ఆవిడ నిలదీసి, ఏమయ్యా కృష్ణ, ఒక ఆడపిల్ల పెళ్లి కాని పిల్ల నాకు ఇలా లేఖ రాసిందేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? ఎందుచేత అగ్నిజ్యోతనుడు వెళ్ళి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు. బ్రాహ్మణుల్ని చూస్తే కృష్ణ పరమాత్మకి ఎంతో సంతోషం. ఆయన్ని ఉచితమైన ఆసనమునందు కూర్చుండబెట్టి పాద ప్రక్షాళనలు చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకుని నిత్యతృప్తి కలిగినటువంటి బ్రాహ్మణులంటే నేను ఎంతో ఇష్టపడతాను. ఏది దొరికితే దానితో తృప్తి కలిగినటువంటి బ్రాహ్మణుడి యొక్క పాదచలములను నేను తల మీద చల్లుకుంటాను. కాబట్టి నువ్వు అటువంటి తృప్తి కలిగిన వాడవి, ఎందుకు వచ్చావు, మీ రాజ్యం సుఖంగా ఉందా అని అడిగారు. ఈ లేఖని ఇది రుక్మిణీదేవి నీకు అందించమని ఇచ్చిందని ఆ లేఖని ఇచ్చారు. ఆయన మొదటి పద్యం చదివారు. అందులో ఏమనుంది? ధన్యం లోకమనో విరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితం. ఎన్నో గుణములున్నాయి, విపరీతమైన ఐశ్వర్యం ఉంది. కానీ ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడం, మెతుకులు పడిపోతాయి. తన జ్వరాన్ని కూడా పక్క వాళ్ళ కప్పి. ఈశ్వరుడు అలా కాదు, ఎన్ని గుణములున్నా కారుణ్యమూర్తి, అవతల వారి యొక్క పాపములను క్షమించి హత్తుకోగలిగినటువంటి ఉదార స్వభావం ఉన్నవాడు. కృష్ణ, నీకేం ఒక్క గుణమా, 2 గుణాలా? ఎన్ని గుణాలున్నాయి? అంతమైనటువంటి వయస్సు వచ్చినటువంటి పిల్ల
ఇన్ని గుణములు కలిగినటువంటి నిన్ను భర్తగా స్వీకరించాలని ఆశపడితే అందులో తప్పేముంది? నేనే అడిగానా ఇలా మొట్టమొదట కోనదే మునురమా కాంతాల లామంబు లక్ష్మీదేవి కోరి కోరి పాలసముద్రంలోంచి పైకొచ్చి అందరినీ కాదని నీ మెడలో వరమాల వేసి ఆ రోజున వరించలేదా? కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా, మగపిల్లవాడిని వరుణ్ణి నారాయణుడిగా చూసి కన్యాదానం చేస్తున్నారే, నేను నిన్ను వరిస్తే తప్పేమిటి? ఆడపిల్ల ఉత్తరం రాసిందని అలా మొహం పెడుతున్నావే అని అడిగింది ఆవిడ. ఇది పైకి. ఆంతరమునందు రహస్యం ఏమిటి? యుక్త వయస్సు రావడం అంటే ఇప్పుడు అసలు జన్మకి ప్రయోజనం తెలుసుకున్నాడు. ఇన్నాళ్ళకి మనుష్య జన్మ వచ్చింది. ఈ జన్మతో నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. కానీ ఇప్పటికే ఎన్నో పాపములను చేసేశాను. ఈశ్వర, నేను నిన్ను చేరగలనా? నీ గురించి విన్నాను, ఎన్నో గుణములను కలిగినటువంటి వాడివి, అన్నిటిని మించి కారుణ్యము కలిగినటువంటి వాడివి, కరుణా సముద్రుడవు, కరుణా పయోనిధి అంటారు గోపరాజు గారు. అటువంటి వాడివి కనుక నేను చేసినటువంటి తప్పులను మన్నించి నన్ను నీవాడిగా స్వీకరించడానికి నీకేం అభ్యంతరం? ఇంతకు ముందు నిన్ను ఎంతమంది ఇలా ప్రార్థించి శరణాగతి చేసి పొందలేదు? నేను మొదటివాడినా తప్పులు చేయడంలో? ఎందరో చేశారు, అందరూ నిన్ను కోరుకోవాలా? అలా నేను నిన్ను కోరుకుంటున్నాను. ఒక భక్తుడి స్థాయిలో శరణాగతి, రుక్మిణీదేవి స్థాయిలో పరిణయం కోరి చేసినటువంటి లేఖ. ఒక కన్య, ఒక యుక్త వయస్కురాలు ఒక పాపిష్టివాడితో వివాహం జరుగుతున్నప్పుడు ఈ విధంగా ఉత్తరమును వ్రాయవచ్చు సౌశీల్యవతి అని శాస్త్రం అంగీకరించింది. కాబట్టి కానీ ఆ విషయంలో పెద్దలు అంగీకరించాలి. రుక్మిణీదేవి స్వయంగా రాస్తే కుదరదు, అగ్నిజ్యోతరుడు తీసుకెళ్ళి ఇవ్వాలి. అంటే అటువంటి దాన్ని గురుస్వరూపమైనటువంటి పెద్దలు అంగీకరించాలమ్మా. నిజమే, నువ్వు చేస్తున్నది, మీ పెద్దలు చేస్తున్నదే దోషభూయిష్టము. నీవు యుక్తమైనటువంటి వరుణ్ణి కోరవచ్చు. అనగా ఇప్పటి వరకు నీ జీవితమునందు పాపపుణ్య వివక్ష లేకుండా నువ్వు తెలియక తప్పులు చేసినప్పటికీ భక్తుడి విషయంలో నువ్వు భగవంతుణ్ణి శరణాగతి చేసి నీ పాపములను కడిగేసుకోవచ్చు. ఈశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆయనే పాపం కడిగితే మీరెవరండి కాదనడానికి? అందుకని ఒక భక్తురాలిగా ఆవిడ ఉత్తరం రాస్తోంది. కాబట్టి కోరదే మునురమా కాంతాల లామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మోహము అని ఆవిడ ఒక మాట అంది. సరే, ఈ మాట అడుగుతున్నావు, కానీ నిన్ను నాదాన్ని చేసుకోవడానికి అంటే ఒక భక్తుణ్ణి అడ్డుపెట్టి ఆలోచించండి కాసేపు. ఇన్ని పాపములు చేసినటువంటి నిన్ను నావాడిగా చేసుకోవడానికి ఏ పుణ్యం ఉందని నేను నిన్ను నాదానిగా చేసుకోను? అంటే వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవందాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చిచితి నేను వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చీదీశ ముఖ్యాతముల్. ఆవిడ అధముల్ అంది. చైదీశుడు అంటే చేది రాజ్యపు రాజు. చిత్తము చేది రాజు, దానిలోంచి ప్రభవించినది కామము. కాబట్టి నాకు ఆ చేది రాజు అక్కర్లేదు. నేను గత జన్మలలో ఏ కోరిక కోరకుండా నిష్కామముగా ఈశ్వర ప్రీతి కొరకు దీని వలన భగవంతుడు ప్రీతి పొందుగాక అని నేను ఎప్పుడైనా కొన్ని పుణ్యములు చేసిన దానమైతే మంచి వరుడు రావాలనుకునేటటువంటి ఆడపిల్ల, ఆ ఆడపిల్లతో తల్లిదండ్రులు ఇవి చేయించాలి. మనకి శాస్త్రం ఒక గొప్ప విషయాన్ని బోధ చేస్తుంది. ఆడపిల్ల పెళ్ళయ్యే వరకు మంచి వరుడు రావాలని పూజ చేస్తుంది. ఆడపిల్లకి పెళ్ళి అయిపోయిన తర్వాత తన భర్త అభ్యున్నతి కొరకు మాత్రమే పూజ చేస్తుంది, కొరకు అన్న పూజ చెయ్యదు. మీరు చూడండి, అందుకే సీతమ్మ తల్లి ఉరిపోసుకుందాం అనుకుంది. పైన చెట్టు మీద హనుమ కనపడి రామకథ చెప్పారు. ఆవిడ ఉరిని వదులు చేసుకుంది. ఇప్పుడు ఏమనాలి? అయ్యో, పైకి చూసి కోతి కనపడింది, నాకు కలలో కోతి కనపడిందో ఏమిటో, అంటే నాకు ఏదో ప్రమాదం సంభవిస్తోందనుకుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏమని ప్రార్థన చేయాలి దేవతల్ని? నాకు ఏ అపాయము కలగకుండుగాక అని అడగాలి. సీతమ్మ తల్లి అలా అడగలేదు. స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ అంది. రామునితో ఉన్న లక్ష్మణునకు క్షేమము కలుగుగాక. ఆడపిల్లకి సర్వ మంగళములు, సర్వ శ్రేయస్సు, సర్వక్షేమము ఎప్పుడు? మొట్టమొదట భర్త శ్రేయస్సు, తర్వాత అత్తవారింటి శ్రేయస్సు, తర్వాత పుట్టింటి వారి శ్రేయస్సు అడగాలి. కనుక ఇప్పుడు ఇటువంటి మంచి వరుడు నాకు కావాలి అని పూజలన్నీ పెళ్లి కాక ముందు చేస్తుంది. స్త్రీ స్వాతంత్రాన్ని తక్కువ చేసేసి పురుషాధిక్యతతో ఎన్నడూ మాట్లాడలేదు. రామాయణంలో
మహానుభావుడు అత్రి మహర్షి చెప్పుకున్నాడు, నన్ను ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా అత్రి మహర్షి అంటే తెలియదు, అనసూయమ్మ భర్త అంటే తెలుసు అన్నాడు. తన భార్య గొప్పతనాన్ని ఎంతో సంతోషంతో చెప్పుకున్నాడు అత్రి. ఏ భర్త అయినా మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తన కన్న కూతుర్ని కన్యాదానం చెయ్యాలన్నా పక్కన భార్య ఉంటేనే, భార్య లేకపోతే కన్యాదానం చేయడానికి వీల్లేదు, ఆయన పీటల మీద కూర్చోడానికి వీల్లేదు. భార్యకి అంత సమున్నత స్థానం ఇచ్చారు. ఆడవాళ్ళని తక్కువ చేసి మగవాళ్ళు ప్రవర్తించేటట్టుగా శాస్త్రాలున్నాయని చెప్పినటువంటి దుష్టులకు శాస్త్ర ప్రవేశం లేదు. వాళ్ళు నిజంగా శాస్త్రాలు చదివి ఉంటే అటువంటి మాటలు మాట్లాడరు. కనుక అది మీ బుర్రలు పాడు చేసే ప్రయత్నం. ఋషులు అలా మాట్లాడరు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. పోతన గారు, నాకు ఒక మంచి భర్త కావాలి, దేనివల్ల వస్తాడు? గత జన్మంబుల ఈశ్వరుని హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని ఏవి వ్రతముల్ దేవగురుద్ది జన్మ బుధసేవలు దాన ధర్మాదులను వ్రతముల్. ఏవో కొన్ని వ్రతాలు చెయ్యాలి ఆడపిల్ల కన్యగా ఉన్నప్పుడు. తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి. గురు, ఎవరైనా ఇంటికి గురువులు వచ్చినప్పుడు లేదా గురువుల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆడపిల్లని తీసుకెళ్ళాలి. వాళ్లతో 4 అక్షతలు వేయించాలి. దేవ గురు ద్విజన్మ బ్రాహ్మణులకు నేను ఎప్పుడైనా నమస్కరించిన దాననైతే దానివలన ఏ ప్రయోజనం ఆశించకుండా పెద్దలు వారికి నమస్కరించాలని నేను నమస్కరించిన దాననైతే, అటువంటి వ్రతములు పూజలు చేసిన దాననైతే, ఏ కోరిక లేకుండా ఈశ్వర ప్రీతి కొరకు ఆ పనులు చేసి ఉంటే నాకు శ్రీకృష్ణ పరమాత్మ భర్తగా లభించుగాక. కాబట్టి వ్రతము దేవగురు ద్విజన్మ బుధ సేవల్దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరు హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనెన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిజ్జుతలై పోదులుగాక సంగరములో చీదీశ ముఖ్యాదములు అంకిలి చెప్పలేజు చదరంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులం జయించిన వంకకోచ్య రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదన్నట్టుని కూడా వచ్చాను. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడు ఈశ్వర, ఈ ఇంద్రియముల యొక్క ఉద్ధతిని నేను తట్టుకోలేకపోతున్నాను, నీవే బయలుదేరి రావాలి, శత్రువులను నువ్వు పరిమార్చాలి, నన్ను నీదానిగా చేసుకోవాలి. ఈ జరాసంధుడు, ఈ శిశుపాలుడు, మా అన్న రుక్మి, వీళ్ళందరినీ ఎదిరించగలిగినటువంటి దానను కాను, నాకు యోగ్యమైనటువంటి వరుడివి నువ్వు. కాబట్టి నువ్వే వచ్చి నీకు నాకు మధ్యలో ప్రతిబంధకంగా నిలబడినటువంటి ఈ శత్రువులను పరిమార్చి నన్ను నీదానిగా చేసుకో ప్రభువు అని ఆవిడే అంటూ ఒక గొప్ప లక్షణాన్ని చెప్పింది. ఎందుకు చేసుకోవాలి నిన్ను నేను భర్తగా? ఇప్పుడు మీరు వినండి, ఆవిడ కామంతో మాట్లాడటలేదు రుక్మిణీదేవి. ప్రాణేశ నీమంజు భాషను వినలేని కర్ణలను ద్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగా లేని చక్షురింద్రియముల సత్వమేల దైత నీయధరామృతం పానగా లేని జింహకు పనులు సిద్ధియేల పురుషరత్నమ నిన్ను భోగింపగా లేని తనుల తమలని సౌందర్యమేల నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు అంది. ఆవిడ ఇంద్రియములు ఈశ్వరుని యొక్క సేవకి పనికి రావాలని కోరుకుంటోంది. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్మరంధ్రముల కలిమియేల, భగవంతుని యొక్క కథలు వినడానికి పనికి రాకపోతే ఇంక చెవులెందుకు? ఈశ్వరుడి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని పైనుంచి కింద వరకు ఈశ్వరుడి యొక్క పాదాల విందముల నుండి స్రవించేటటువంటి మందారమ కరంద పానము చేసి మద్దెక్కిపోనటువంటి ఈ మనస్సు ఇంద్రియములు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. కాబట్టి ఈశ్వర, నేను నీ సేవ కోరుకుంటున్నాను. అమ్మవారు కృష్ణుడి యొక్క సేవ కోరుకుంది తప్ప కామముతో రాసినటువంటి ఉత్తరము కాదది. కాబట్టి తల్లి ఈ మాట అడిగి, అయితే మరి ఎలా రమ్మంటావు? ఒకవేళ నేను కానీ మీ ఊరు వచ్చి నిన్ను స్వీకరించాలంటే మీ అన్నగారైనటువంటి రుక్మి మిగిలిన 4 తమ్ముళ్లతో కలిసి నన్ను ప్రతిఘటిస్తాడు. అప్పుడు నేను యుద్ధం చెయ్యాలి, జయాపజయములు విధి నిర్ణీతములు. ఒకవేళ మీ అన్నల యొక్క తల తెగిపోతే అప్పుడు నువ్వు ఏడిచి మా అన్నయ్యని చంపేశావు, నేను రానంటే అని అనుకుంటున్నావేమో కృష్ణ. నేను నీకు ఒక మాట చెప్తాను విను. లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునేయట్లు తెత్తునేని కావలి వారల కలబంధువుల చంపి కాని తారాదని కమననైనా ఆలోచించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవ యాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క నేను బయటికి శివుని యొక్క ఆలయ సన్నిధానానికి వెడతాను. ఆ లోపలికి వచ్చి నా యొక్క అన్నల్ని వాళ్ళని పరిమార్చి తీసుకెళ్లాలని నువ్వు బెంగ పెట్టుకుంటే మాకు ఒక ఆచారం ఉంది. పెళ్లి చెయ్య
చెయ్యడానికి ముందు మా తల్లిదండ్రులు రథంలో నన్ను పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి పంపిస్తారు. అప్పుడు నేను సౌధంలో ఉండను, శివాలయంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేస్తూ ఉంటాను. అప్పుడు నా చుట్టూ చిరికత్తెలు మాత్రమే ఉంటారు. నువ్వు నన్ను వచ్చి రాక్షస వివాహంలో తీసుకెళ్ళిపో. అప్పుడు నా చెయ్యి పట్టుకుని రథం మీద కూర్చోబెట్టి నన్ను తీసుకెళ్ళిపో. అప్పుడు యుద్ధం అక్కర్లేదుగా, ఎవరిని చంపక్కర్లేదుగా, ఇంకా గొడవ ఇక్కడ వస్తుంది. కాబట్టి లోపల సౌధంబులో వర్తింపగా నన్ను తేమస్సుని అట్లు తెద్దునేని కామని వారల గలబంధువుల చంపి కాటి తారాదని కమలనైన భావించితేని ఒక ఉపాయంపు చెప్పెద ఆలింపు కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి ముందర మా వారు నెలమిడి గౌరీశనికి మొక్కంగా వచ్చేదను. ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్ము నా వాక్య చరిత. అప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపో. అంటే ఏదో ఒక క్షణంలో ఎప్పుడో అప్పుడు జీవితంలో భగవంతుని యందు భక్తితో ఎంతటి వాడైనా ఒక్కసారలా వంగి నమస్కరిస్తాడుగా. నా ఎందున్నప్పుడు ఈశ్వరా నన్ను నీ దానని చేసుకో. ఆ పాటి మేలు, ఆ పాటి మంచి, ఆ పాటి సత్వం నా ఎందు ఎప్పుడప్పుడు ప్రకాశించదా. కాబట్టి నన్ను అలా తీసుకెళ్ళు అంటూ ఈ పద్యాన్ని జీవగర్ర అంటారు. ఈ పద్యం చదువుకుంటే లేఖ అంతా చదవకపోయినా ఈ ఒక్క పద్యాన్ని చదివితే యోగ్యుడైన వరుడు వస్తాడంటారు. ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కందుల కటిలార్థ సంపదలు కలుగుచుండు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, ఏనీ చరణ సేవలెప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడుము కంసారి కలువిదారి మా శ్రీయుతాకార మాననీ చిత్తచోర. కళ్యాణం అంటే హాస్యాస్పదమైన విషయం కాదండి. అందుకునంటుంది ఏనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. నీ యొక్క స్వరూపాన్ని చూస్తే దేహతాపములు తీరిపోతాయో, ఏ నీ కథలు వింటే మనశ్శాంతి కలుగుతుందో కృష్ణ, అటువంటి నీ కథ నాకు కావాలి, నీ నామం కావాలంటుంది. శ్రీయుతమూర్తియో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు అధమాధముండు. ఎంత గొప్ప బిరుదిచ్చిందో చూడండి. ఈ దురాత్ముడు చైత్యుడు ఒక సింహం తినవలసినటువంటి ఆహారాన్ని నక్కెత్తుకుపోయినట్టుగా తాను తీసుకుపోవాలనుకుంటున్నాడు. కృష్ణ నువ్వు వచ్చి నన్ను నీ దాన్ని చేసుకో అంటే ఈ మనస్సు నన్ను విషయ సుఖముల వైపు తిప్పుదామనుకుంటోంది. ఈశ్వర నీవు నన్ను స్వీకరించు, నా శరణాగతిని మందించు అని అమ్మవారు ఉత్తరం రాసింది. రాసి ఒక మాట అంటుంది, ఒకవేళ నువ్వు నేను రాకపోతే అంటావేమో కృష్ణ. గనులు ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందు మునుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపం విలసింపనేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుతు ప్రాణములు విడతదన్ నికంబు ప్రాణేశ్వర. ఒకవేళ నువ్వు నన్ను భార్యగా స్వీకరించకపోతే నేను మళ్ళీ శిశుపాలుణ్ణి చేసుకుంటాననుకుంటున్నావేమో. నేనేం బెంగపెట్టుకోను, ఆత్మహత్య చేసుకోను. నీ గురించి తపస్సు చేసి 100 జన్మలైనా సరే ఇలాగే తపస్సు చేసి ఎప్పటికైనా నీ భార్యని అవుతాను తప్ప శిశుపాలుడి భార్యని మాత్రం కాను అని అమ్మవారు ఉత్తరం రాసింది. చూశాడు పరమాత్మ, అబ్బా ఏమి ధృతిరా, ఎంత పూనికతో రాసిందిరా అనుకున్నాడు. వెంటనే అగ్నిజ్యోతరడన్నాడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు, ఆయలనాగ నీకుతగు ఆ యంగనకుంతగు నీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహానల తెత్తు కాని విచ్చేయము శత్రులను నురుగు చేయుము శోభనంబిలన్ అన్నాడు. మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు. అగ్నిజ్యోతరుడు మాట్లాడుతున్నాడు, గురువుల మీద పోతన గారికి ఎంత గౌరవం. మా గురువులను ఆశీర్వచనం చేస్తున్నావయ్యా కృష్ణ, నువ్వు పెళ్లి కొడుకు అవుతావు, లే రథం ఎక్కువ రా, రుక్మిణీదేవిని తీసుకురా, వివాహం చేసుకో, లోకానికి అంతటికి శోభనం మంగళం జరుగుతుంది, బయలుదేరి రా అన్నాడు. అనేటప్పటికీ వెంటనే వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుని పురము వేల్మిడి వచ్చద అంటే సంహరించద శత్రువులెల్లన్. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ సంహరిస్తాను, ఇప్పుడే రుక్మిణీదేవిని తీసుకొస్తానని చెప్పి దారుకుడిని పిలిచి రథం కట్టమని గబగబా రథం మీద బయలుదేరాడు. మీరు రుక్మిణీ కళ్యాణం చెయ్యాలి, బడలిక పొందకూడదని నేను తొందరగా కొంచెం ఇవాళ పూర్తి చేస్తున్నాను. అందుకని అప్పుడు ఆ దారుకుడు రథం నడుపుతాడు. కృష్ణ పరమాత్మ బయలుదేరి గుండి నగరానికి వచ్చారు. అక్కడ మేడల మీద నుంచి ఆడవాళ్లు, మగవాళ్లు, వృద్ధులు, పిల్లలు చూశారట కృష్ణ పరమాత్మని. అబ్బబ్బబ్బ ఏమి అందంగా ఉన్నారు రా మహానుభావుడు. రుక్మిణీదేవికి తగినటువంటి భర్త ఈ కృష్ణ పరమాత్మ, ఈ కృష్ణ పరమాత్మకి తగినటువంటి ఇల్లాలు, తగిన పిల్ల ఆ రుక్మిణీదేవి. ఈ పద్యం ఆంధ్రదేశంలో రాని పెద్దలు ఉండేవారు కాదు పూర్వం. ఏదైనా పెళ్లికెడితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూసి వెంటనే ఈ పద్యం చెప్పేవారు. తగునీ చక్రి విదర్భరాజతకున్ తజ్జంబు వైజర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమున్
ఇంత మంచి తగునే తగునీ చక్రి విదర్భరాజతకుం తజ్జంబు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి తగునే ఈ ఇద్దరం తగలంగట్టిన బ్రహ్మణెప్పది కదా తప్పాహతారాతి. ఆ బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరికీ ఎలా ముడివేశాడో కానీ ఆ రుక్మిణీదేవికి కృష్ణుడు తగును, కృష్ణుడికి రుక్మిణీదేవి తగును. ఎప్పుడైనా ఇద్దరు దంపతుల్ని చూస్తే ఒక మాట అనాలి, ఆ పిల్ల ఎంత అదృష్టం చేసుకుందో, ఆయనకి భార్య అయింది అనకూడదు పైకి. అంటే ఆయన దురదృష్టం, ఈవిడ మాత్రం ఆయనకి భార్య అయిందని. ఆయన అదృష్టం ఆవిడ అదృష్టం ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారనాలి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపప్పలాభ్యాం అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. కాబట్టి తగునీ చక్రి విదర్భరాజతకుం తజ్జంబు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దంపత్యమి ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నెప్పది కదా తప్పాహతారాతి. మగడవుగా ఉంట చక్రీ సుడిదికిన్ మా పుణ్యములంబునన్. మా పుణ్యాలు కూడా పోసుకుని ఆ రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మ చేత సర్వశత్రువులు అణచబడి ఆయనకు భార్యగుగాక అని వాళ్ళందరూ సమాశ్వాసించారు. ఆ సమయంలో ఈ లోపల సౌధంలో ఉన్నటువంటి రుక్మిణీదేవి బెంగ పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇంకా కృష్ణుడు రాలేదు, పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేస్తోంది, శిశుపాలుడిని పెళ్లి కొడుకుని చేసేశారు. గరుడాభూసురుడేగనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనెరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది. ఈ పద్యానికి వ్యాఖ్యానం చేస్తూ పెద్దలంటారు, ఈ పద్యంలో ఆర్యామహాదేవి ఉందని ఒక మాట ఉంది. ఆ మాట చేత ఆర్యామహాదేవిగా పరమశివుడి భార్యగా పార్వతీదేవిగా పక్కన కూర్చున్నవారు శ్రీ మహావిష్ణువే. అందుచేతనే రుక్మిణీ కళ్యాణం వింటే అయోగ్యుడైన భర్త రావాలనుంటే ఆర్యామహాదేవి యొక్క అనుగ్రహం చేత, సర్వమంగళానుగ్రహం చేత, పార్వతీ అనుగ్రహం చేత ఆ రేఖ మారి యోగ్యుడైన వరుడు వస్తాడు, తొందరగా వివాహం అవుతుంది. కాబట్టి ఆ తల్లి ఈ మాట చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, కృష్ణుడు చూశాడో లేదో, పలకరించాడో లేదో, ఆడపిల్ల ఉత్తరం రాయడం ఏమిటన్నాడో, వస్తాడో రాడో అని బెంగపెట్టుకుంది. ఈలోగా అగ్నిజ్యోతనుడు లోపలికి వచ్చాడు. మెచ్చ భవద్గుణోన్నతిని అమేయధనావుడి నిత్య నాకు తావత్య సుదర్శనాయుధుడు వాడే సురాసురులేకమై వచ్చిననైన భవదీయ శౌర్యమే సురాసురులేకమై వచ్చిననైన రాక్షస వివాహమునంకునిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించ కన్యక. అమ్మా అమేయధనావళులు ఇచ్చే నాకు కృష్ణుడు ఎంత ఇచ్చాడో భాగవతంలో లేదు. బ్రాహ్మణుడు అంటే దొరికిన దాంతో తృప్తి పడేటటువంటి వాడు. కాబట్టి ఆయన నాకు ఎంత ధనం ఇచ్చాడోనమ్మా, ఎంత తృప్తిగా ఉందో, నీ గుణములు విన్నాడమ్మా, నీ గురించి విన్నాడమ్మా, పొంగిపోయాడమ్మా. గురువు గారు చెప్తున్నారనమాట, భగవంతుడు నిన్ను కటాక్షిస్తున్నాడని. కాబట్టి వచ్చేస్తున్నాడమ్మా, రాక్షస వివాహంలో నేను తీసుకెళ్లిపోతాడు, ఎందుకు బెగబెట్టుకుంటావు అన్నారు. పార్వతీదేవి బయలుదేరింది, చెలికెత్తలతో సువాసులతో కలిసి శివాలయానికి వెళ్ళింది. గౌరీదేవికి నమస్కరించి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాజివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంది. మహానుభావుడు శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి ఇదే అంటారు, సనాతనులు పార్వతీ పరమేశ్వరులు సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి వారు. అమ్మా నువ్వు సర్వమంగళాదేవతవి కదా, నీ పసుపు కుంకాలకి లోటు రాకుండా ఉన్నదానివి కదా, అమ్మా నీకు నమస్కరిస్తున్నాను, నాకు కృష్ణ పరమాత్మ భర్త అయ్యేటట్టుగా అనుగ్రహించు అని నమస్కరించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఈ శుభవార్త మోసుకొచ్చినటువంటి అగ్నిజ్యోతనుడికి మీరు నా లేఖ ఇచ్చి నాకు మంచి భర్తని తెచ్చారు, చాలా సంతోషమని మెళ్ళొచ్చి గొలుసు తీసి ఇవ్వలేదు. జలజాధ్యక్షుడతోడి తెచ్చిదివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టిదివి నీ కృపన్ బ్రతికితి నీకన్న పుణ్యాత్మకలు కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని చెయ్యంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారికి పంచల చాపు పెట్టి మేము పంచల చాపు పెట్టామని అనుకున్న వాడెవడో వాడికన్నా మూర్ఖుడు ఇంకొకడలేడు. వ్యోమవ్యాప్త దేహాయ ఆకాశమంతెత్తు పెరిగిపోయినటువంటి గురువు గారికి పంచ నెయ్యగలిగినటువంటి నేతగాడు దేశంలో పుట్టలేదు. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేయవలసింది ఒక్కటే, అయ్యా గురువు గారు నీ జన్మలెత్తినటువంటి నన్ను ఈ జన్మల యొక్క పరంపరని మీ వాక్కు చేత ఉద్ధరించి జ్ఞానం వైపు నడిపించినటువంటి మీకు అంజలి ఘటించద భూసురాన్వయమని ఓ బ్రాహ్మణోత్తమా మీకు నమస్కరించుతున్నానని 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు బుద్ధిస్థానమైన శిరస్సు 11 ఆయన పాదముల దగ్గర ఉంచి నమస్కరించడమే. రుక్మిణీదేవి మనం పెళ్లి కూతుర్ని చేస్తున్నాం ఈ రోజుల్లో, అర్థం పర్థం లేని పెళ్లి కూతుర్ని చేయడం. అలా కాదు పెళ్లి కూతుర్ని చేయడం అంటే. పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఎలాగో మీరు ఒకసారి భాగవతంలో లక్ష్మీ కళ్యాణం చదవండి, భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చదవండి, మీకు అర్థం అవుతుంది. నాకెప్పుడు అదే కోరిక, ఈశ్వరుడు నన్ను అనుగ్రహిస్తే నా కూతురి పెళ్లి అలా చెయ్యాలి. కాబట్టి ఆ సువాసులందరినీ తీసుకొచ్చి చెరుకు కర్రలు ఇచ్చింది. పంచదార బెల్లం వాడకుండా ఉప్పుతో ఉండినటువంటి
అలాంటి అప్పములను తీసుకొచ్చి ఆ సువాసులకు ఇచ్చింది. మంగళసూత్రములను బహూకరించింది, వాళ్ళకి నమస్కరించింది. ఓ చెలికెత్త యొక్క భుజం మీద చెయ్యి వేసి బొటన వేలితో అలా నేల మీద రాసింది. ఆవిడ సౌందర్యాన్ని చూసి ఆవిడ్ని చూడడానికి వచ్చినటువంటి కొన్ని వేల మంది రాజులు ఆవిడ యొక్క బొటన వేలి కాంతి, గోటి కాంతి చూసి మూర్ఛపోయారట. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీర వేంద్రామలన్ను జారుతరవట్టు నగారాది గజేంద్ర హస్తుని బాహుంచక్రి పీతాంబరు అంటారు పోతన గారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని చక్రం పట్టుకుని గ్రహం మీద కూర్చున్నటువంటి పరమ సౌందర్య కని అయినటువంటి కృష్ణ పరమాత్మని చూసింది. వెంటనే కృష్ణ పరమాత్మ వచ్చారు, రుక్మిణీదేవి చెయ్యి పెట్టుకున్నారు, రథం మీద కూర్చోబెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో కృష్ణుడు ఎత్తుకుపోతున్నాడు రుక్మిణీదేవిని వీళ్ళందరికీ స్పృహ వచ్చి వెనకాతలు పడ్డారు. పడితే అమ్మవారు అయ్యయ్యో ఇంతమంది శత్రువులు వస్తున్నారు ఎలాగంది. ఏవి బెంగ పెట్టుకోదు. వచ్చెదరది ఎదు సైన్యము చచ్చెదరది అది సైన్యమెల్ల వైరుల పలసం నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి అన్నాడు. వచ్చేస్తున్నాడు బలరాముడు సైన్యంతో కలిసి. ఎదు సైన్యం వీళ్ళందరినీ మట్టు పెట్టేస్తుంది, నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. ఒక్క రుక్మి మాత్రం మా పిల్లని ఎత్తుకుపోతాడా? వెనక్కి రుక్మిణీదేవిని తీసుకురాకపోతే తిరిగి రాజధానికి రాని ప్రతిజ్ఞ చేసి కృష్ణుడి యొక్క రథం వెంట పడ్డాడు. పశువులు కాసుకునేవాడివి నీకెందుకు, మా పిల్ల విడిచిపెడతావా, విడిచిపెట్టవా, విడిచిపెట్టకపోతే నా బాణాలతో నీ యొక్క కుట్టుక కత్తిరిస్తానన్నాడు. కృష్ణ పరమాత్మకి కోపం వచ్చింది. బాణాలు తీసి రుక్మిణి కొట్టి రథం మించి కింద పడిపోయేటట్టు చేశారు. కత్తి తీసి చంపైపోతున్నారు. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడి యొక్క కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడూ కందుల వెంట నీరు కారవలసిన అవసరం లేనటువంటి అమ్మవారి వెంట కారుతున్నటువంటి కన్నీటిని ఆ సృజలద్వేణీ కలాపంబునం కనుదోయించడిగొన్న భాష్పములతో కంతాల నామంబు మృక్కిన రుక్మిణి తెగవేయబోకబడిసిన కృష్ణుడు రుచిష్ణుడై అంటారు పోతన గారు. కోపం తగ్గక రుక్మిణీదేవి ప్రార్థించిందని రుక్మిణి చంపలేదు. ఇప్పుడు రుక్మిణి చంపేస్తే నువ్వు నాకు భర్తవయ్యామని మా తండ్రి సంతోషించాలా, కర్మ చెయ్యవలసిన పెద్ద కొడుకు చనిపోయాడని దుఃఖించాలా? సంపద్దంది. రేవుల వారం గొరిగి అన్నారు పోతన గారు. రథచక్రానికేసి ఉత్తరీయంతో కట్టేసి ఆ రుక్మి యొక్క శిగపాయలను ఒక కత్తితోటి సగానికి కత్తిరించేశారు. అప్పుడు విరూపుడైపోయాడు. ఆ రుక్మిణి విడిచిపెట్టారు. రుక్మిణీదేవి బాధపడింది. బలరాముడు ఓదార్చాడు. రుక్మిణీదేవిని తీసుకుని ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. ధ్రువకీర్తిన్ హరిపెండ్లయాడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి. అటువంటి తల్లి సాధుబాంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ శివిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి దరిద్రుల యొక్క దరిద్రాన్ని తీర్చగలిగినటువంటి తల్లి, కోరికున్న కోరికలు ఇయ్యగలిగినటువంటి తల్లి సాక్షాత్ ఆదిలక్ష్మి. కృష్ణ పరమాత్మ ఆ ద్వారకా నగరంలో వైదికంగా శాస్త్రోక్తంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. ఆమెని తీసుకుని సింహాసనం మీద రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూర్చుంటే పోతన గారు అంటారు, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుతున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త ప్రీతులగుచు. అలా ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ మనని పరిపాలన చేస్తుండగా మనకి కష్టములా? ఇంకా కష్టములు ఉండవు. హాయిగా ఆనందంగా అందరూ ఉన్నారు. అలాగే మనం కూడా మన కోరికలు తీరి ఎంతో సంతోషంగా ఉంటాం. స్వస్తి.